ఎస్ ఎస్ ముఖేష్ గారు మీరు చెప్పండి. పూర్తిగా రెండు వైపు పార్టీలు వాదనలు విన్నారు. మీరు వింటూనే ఇక వర్షం చూసుకుంటే అంటే నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రులు అప్పుడు అందరూ ముఖ్యమంత్రుల రేసులో ఉన్నారు. చివరిగా రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ టైం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఆయనే ఉంటారని నిన్న మన వ్యాఖ్యలు 10 ఏళ్ల పాటు అంటే మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ పరిస్థితి ఉంటుందంటారా? అయితే మనకు నిన్న చూసుకున్నట్టయితే 10 ఏళ్ల పాటు రేవంత్ సీఎం గా ఉంటారని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నల్గొండే మర్చిపోయింది. ఈ రోజు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది ఆయనకే ఒక కొత్త ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి లక్కీలీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి మొన్న కూడా కన్ను తప్పి లొట్టపోయినట్టు గెలిచిండు ఎమ్మెల్యేగా. తప్ప ఆయనది పెద్దగా ప్రభావము ప్రమేయము, ఆయన ఏదో సీఎం అవుతాడు, ఆయన ఏదో వర్గం చేస్తాడు, ఆయన ఒక్కరికి కూడా టికెట్ తెప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో కోమరెడ్డి గారు ఉన్నారు. నా దృష్టిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు బహుశా 58 60 ఉంటాయని నేను అనుకుంటున్నాను. తనను కూడా విహెచ్ గ్యాంగ్ లో, ఆ వృద్ధ గ్యాంగ్ లో జాయిన్ చేస్తే అయిపోతుంది. మనం వయసు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర పెద్దోళ్ళు కొంతమంది ముతిమతి తప్పి మాట్లాడుతాడు కొన్ని అంశాలు. అదే కోవకు మా కోమటిరెడ్డి గారు, మా స్వయాన మా జిల్లా వ్యక్తి, జిల్లా మంత్రి గారు ఆ కోవలకు పెట్టుకుంటే అయిపోద్ది తప్ప ఆయన మాటలను పెద్ద అథెంటికేషన్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆయన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా ఉండి రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నట్టు చెప్తున్నాడు, కానీ ఆయనకు వేరే గత్యంతరం లేదు కాబట్టి పలుకుతున్నాడు. ముఖేష్ గారు, శివలాల్ గారు దానికి చెప్తారు. శివలాల్ గారు, పూర్తిగా మీరు చెప్పిన వాదనలకి అక్కడ ముఖేష్ గారు చెప్తున్న వాదనలకి డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏమంటారు అసలు? 58 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది, అందుకే ఆయన వ్యాఖ్యలు ఒక వృద్ధ సంబంధించినటువంటి సీనియారిటీలకు ఆయన్ని అప్పచెప్పే అవకాశం ఉందా, అందులోకి చేర్చే అవకాశం ఉందంటారా? సీనియర్ నాయకుడు హనుమంతరావు గురించి మాట్లాడుతున్నారు. హనుమంతరావు గారి రేస్ కి, ఇటు రేవంత్ రెడ్డి గారి రేస్ కి కొంచెం ఇమీడియట్ గా కూడా ప్రాబ్లం ఉంటది అక్కడ. ఎందుకంటే వయసు ఒక్కటే కాదు, హనుమంతరావు గారికి అనుభవం ఎక్కువ ఉంది. ఆయన చెప్పేది కొన్ని సందర్భాలలో ఈ రోజు సీనియర్ జూనియర్ లో యువకులకి కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటది, ఉరుకులాట ఎక్కువ ఉంటది. సీనియర్ కి కొంచెం అనుభవం ఎక్కువ ఉంటది. ఆయన ఈ ఉరుకులాట ఉండకపోవచ్చు. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ హనుమంతరావు గారికి విభేదాలు ఏం లేవు. హనుమంతరావు గారిని ఎక్కడున్నా పిలిచి హనుమంతరావు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే శివలాల్ గారు కొన్ని సందర్భాలలో ముఖేష్ గారు అంటున్న మీరు వెళ్ళలేదు పూర్తిగా. శివలాల్ గారు అంటుంది, ముఖేష్ గారు అంటుంది పూర్తిగా. సో ఏదైతే విహెచ్ గారు ఉన్నారో ఆ గ్యాంగ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేర్చాలి. సో అలాంటి పరిస్థితి లేదు, ఆయన వయసు అయిపోయి మాట్లాడుతున్నారంటూ కూడా అని చెప్పినటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు, విహెచ్ సంబంధించి కాదు. ఆయన మాటలు మీరు వినలేదు అనుకుంటా. కోమటిరెడ్డి లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కానీ పార్టీ వదలడానికి కూడా ప్రయత్నించారు.